లక్ష్యం ఉంటే ఆ దిశగా కార్యాచరణ జరుగుతుంది. ఆలోచన ఉంటే అందుకు తగిన విధంగా అడుగులు పడతాయి. గమ్యం తెలిసిన ప్రయాణం చేయడం ఎవరికైనా ఈజీ, కానీ గమ్యం లేని ప్రయాణం కొందరికి నరకాన్ని చూపెడుతోంది. ఇలా దేశంలో ఉంటూ పరాయి దేశంలోకి పొరపాటున వెళ్లిన వారిని ఆయా దేశాలు తీవ్రవాదులుగానూ దేశద్రోహులుగానూ దోషులుగానూ చూస్తాయి. కానీ వాస్తవానికి వారు కళ్ళకపటం ఎరుగరు. వారికి తాము ఇండియా నుంచి మరో దేశంలోకి ప్రవేశించామన్న విషయం కూడా తెలియదు. ఇలా సరిహద్దులు దాటి విదేశాలకు వెళ్లిన 10,000 మందిని ఇండియా దౌత్య విజయంతో తిరిగి రప్పించగలిగింది. ప్రధాని మోడీ, కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ముగ్గురూ కలిసి ఈ విజయాన్ని సాధించారు. విదేశాల్లో మగ్గుతున్న భారతీయులకు భరోసా కల్పించి ఔరా అనిపించే విజయాన్ని అందుకున్నారు. 10,000 మంది కుటుంబాల్లో వెలుగులు నింపారు. 10 ఏళ్లలో విదేశాల్లో జైలుపాలైన 10,000 మంది భారతీయుల విడుదలలో కేంద్రం అద్వితీయ పాత్ర పోషించింది. దౌత్యం ఫలించింది. విదేశాలలోని చాలామంది భారతీయ ఖైదీలు చిన్న చిన్న కారణాలకే జైలులో జీవచ్ఛవాలుగా ఉన్నారు. వారిలో ఎక్కువ మంది మత్స్యకారులు. చేపల వేటకు వెళ్లి తెలిసి తెలియకుండానే పొరుగుదేశ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారు. అలా అనుకోకుండా గుర్తు తెలియని సరిహద్దు పోస్టును దాటడంతో వారి వీసా పరిమితి మించిపోవడంతో ఆయా దేశాలు వారిని అదుపులోకి తీసుకునేవి. జైలుకు వెళ్లడం చాలామందికి ఓ పీడకల లాంటి ఆలోచన. కానీ వేరే దేశంలో జైలు శిక్ష అనుభవించడం అనేది నరకంతో సమానం. అనేక ఇతర దేశాల పౌరుల మాదిరిగానే వేలాది మంది భారతీయులు కూడా విదేశాలలో జైళ్లలో మగ్గుతున్నారు. కొందరు కొన్ని సంవత్సరాలుగా, మరికొందరు దశాబ్దాలుగా జైళ్లలోనే ఉండిపోతున్నారు. వారి గురించిన సరైన సమాచారం లేక జైళ్లలోనే కాలం గడిపేస్తున్నారు. 2014లో మొదటిసారి ఎన్నికైన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పరిస్థితిని ప్రాధాన్యత క్రమంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ పరిష్కరించాలని కోరారు. ఆ సమయంలో విదేశాలలో జైళ్లలో ఉన్న భారతీయుల సంఖ్య 10,000 దాటిపోయింది. ఆ ఖైదీలలో చాలామంది చిన్న కారణాల వల్ల జైళ్లలో ఉన్నారన్న విషయాన్ని కేంద్రం తెలుసుకుంది. తెలియకుండానే పొరుగుదేశం ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన మత్స్యకారులు, సరిహద్దు పోస్టులు దాటిన గ్రామస్తులు, అనుకోకుండా వారి వీసా పరిమితి దాటిన ప్రయాణికులను వెనక్కి తెప్పించేందుకు కేంద్రం వ్యూహరచన చేసింది. దశాబ్దంలో భారత ప్రభుత్వం అటువంటి భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి, వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్ల నెట్వర్క్ ద్వారా అనేక మందిని విడుదల చేయించింది. కొన్నిసార్లు గల్ఫ్ దేశాల్లో ప్రభుత్వాధినేతలను, రాజులను ఒప్పించేందుకు నేరుగా ప్రధాని మోడీ చర్చలు జరపడాన్ని మనం చూశాం. కువైట్, ఖతర్ లాంటి దేశాలతో చర్చించి భారతీయులను సురక్షితంగా ఇండియాకు తెచ్చారు. ప్రధాని మోడీ, విదేశాంగ మంత్రి జయశంకర్, దేశ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ త్రయం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు గుర్తింపు పొందింది. 2014 నుండి ఇప్పటి వరకు దాదాపు 10,000 మంది భారతీయులకు స్వేచ్ఛ ప్రసాదించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్, యుఏఈ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడంతో తాజాగా 500 మంది భారతీయ ఖైదీలకు క్షమాభిక్ష పెట్టించగలిగామని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2014 నుండి ప్రధానమంత్రి విదేశాలలో ఉన్న భారతీయ పౌరుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్నారని, దౌత్య చర్చలు, ఉన్నత స్థాయి జోక్యాలతో పౌరుల్ని సురక్షితంగా దేశానికి తిరిగి తెస్తున్నామన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఖతర్, ఇరాన్, బహ్రెయిన్, కువైట్, శ్రీలంక దేశాల్లో దౌత్య మార్గాల ద్వారా వేలాది మందిని అధికారులు ఇండియాకు రప్పించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, పాకిస్తాన్ నుంచి కూడా 2014 నుండి ఇస్లామాబాద్తో పదే పదే చర్చించి 2,639 మంది జాలర్లని, 71 మంది పౌర ఖైదీలను భారత్ విడుదల చేయించగలిగింది. గత దశాబ్దంలో భారతదేశ ప్రపంచ దౌత్య ఆర్థిక స్థాయి గణనీయంగా పెరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.